దీర్ఘకాల వ్యాధులకు 20 ఏళ్ల అనుభవం ఉన్న అత్యుత్తమ హోమియోపతి వైద్యం మాస్టర్ హోమియోపతి. నమస్తే, వెల్కమ్ టు iDream. నేను మీ శ్వేత. ఈరోజు మనతో పాటు ప్రముఖ కాస్మెటాలజిస్ట్, సీనియర్ ఎలక్ట్రాలజిస్ట్ శివాని నీలకంఠం గారు ఉన్నారు. నమస్తే మ్యామ్. నమస్తే అండి. ఇంతకుముందు హార్మోనల్ ఇన్బ్యాలెన్స్లో మనం చాలా టాపిక్స్ చేసాము. కాకపోతే ఏంటంటే ఈసారి అందరికీ అవసరమైన టాపిక్ ఒకటి చేద్దాము, ఒబెసిటీ. ఓకే, ప్రతి ఒక్కరికి అవసరం కదా ఈ టాపిక్. అంటే ఇక్కడ ఒక చిన్న కన్ఫ్యూజన్ మేడం, మీరే క్లియర్ చేయాలి. ఒబెసిటీ వల్ల హార్మోనల్ ఇన్బ్యాలెన్స్ వస్తుందా, లేకపోతే హార్మోనల్ ఇన్బ్యాలెన్స్ వల్ల ఒబెసిటీ వస్తుందా? ఇక్కడ ప్రాబ్లం ఏంటి అంటే దీనివల్ల హార్మోనల్ ఇన్బ్యాలెన్స్ వల్ల ఒబీస్ అవ్వచ్చు, ఒబీస్ వల్ల హార్మోనల్ ఇన్బ్యాలెన్స్ అవ్వచ్చు. దేని నుంచి ఏది వస్తుంది అన్న దానికి ఇప్పటివరకు ఏ థియరీ లేదు. దేనివల్ల ఏదైనా రావచ్చు, దీనివల్లనే ఇది వచ్చింది అని చెప్పడానికి అయితే ఖచ్చితంగా అవ్వదు. అండ్ ఒబేసిటీ అన్నది ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసుకోవాల్సింది ఏంటి అని అంటే వాళ్ళది హిస్టరీ తీసుకోవాలి. ఓకే, వాళ్ళ యాన్సిస్టర్స్లో కానీ ఫాదర్స్లో ఎవరైనా ఉన్నారా, ఉండడం వల్ల వీళ్ళు ఇలా ఉన్నారా, ఫస్ట్ పాయింట్. అండ్ సెకండ్, వాళ్ళ లైఫ్ స్టైల్ ఏంటి. అగైన్ ఆ లాస్ట్ టైం కూడా మనం మాట్లాడుకున్నట్టు యాన్సిస్టర్స్ నుంచి ఉండడం వల్ల అంటే మన తరతరాల నుంచి వచ్చింది కాబట్టి మాకు వచ్చింది అన్నదాన్ని మనం ఖచ్చితంగా రివర్స్ చేసుకోవచ్చు. నాట్ ఈవెన్ వేరే షుగర్, డయాబెటిక్ ఇలాంటి ప్రాబ్లమ్సే కాకోకుండా ఒబేసిటీ అన్నదాన్ని కూడా మనం క్యూర్ చేసుకోవచ్చు. సో వాళ్ళ సటన్ లైఫ్ స్టైల్స్ మార్చుకోవాలి. అండ్ ఇంకొకటి, హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ద్వారా వచ్చే వేరే ప్రాబ్లమ్స్ కన్నా ఒబేసిటీ అయిన వాళ్ళలో వచ్చే మెంటల్ స్టేట్ ఆఫ్ అండ్ లేకపోతే వాళ్ళు ఫేస్ చేసే ప్రాబ్లమ్స్ చాలా ఎక్కువగా ఉంటాయి. దాని నుంచి వచ్చింది. లేకపోతే చిన్నపిల్లల్లో కానీ పెద్దవాళ్ళు కానివ్వండి, సటన్ అంటే ఇప్పుడు 100 అబోవ్ అయిపోయారు అనుకోండి, ఇట్ కాజెస్ లాట్ ఆఫ్ ప్రాబ్లమ్స్. వాళ్ళు ఎలాంటి ఎక్సర్సైజ్ చేసినా కూడా చాలా మేజర్గా ఏమీ డిఫరెన్స్ రాదు, చాలా మైల్డ్ డిఫరెన్స్తో వస్తుంది ఎంత డైట్ చేసినా ఏమైనా. సో అలాంటివి చాలా అంటే 100 దాటేసిన కేసెస్లో బెటర్ టు గో ఫర్ లైపో అని చెప్తాను. ఓకే, ఎందుకంటే ఒక లైన్ వరకు వెళ్ళిపోయిన తర్వాత దాన్ని ఎంత తగ్గిద్దామన్నా కూడా ఇట్ వోంట్. సో బెటర్ టు గో ఫర్ స్ట్రెచ్ ఆఫ్. ఒకేసారి తగ్గించి దాన్ని మళ్ళీ ఆ ఒబేసిటీ అనేది మళ్ళీ ఇంక్రీజ్ అవుదా లైఫ్లో అంటే అవుతుంది. అక్కడి నుంచి అయినా అట్లీస్ట్ మెయింటైన్ చేసుకుంటూ వెళ్ళాలి. ఓకే, ఖచ్చితంగా. దానివల్ల ఇవి సైడ్ ఎఫెక్ట్స్ రావా మ్యామ్? అండి, ప్రతి దానికి ఏదన్నా మనం ట్రీట్మెంట్ చేసిన దానికి ఎంతో సైడ్ ఎఫెక్ట్స్ ఉంటుంది. దాని తర్వాత మనం ఎంత హెల్దీగా లైఫ్ స్టైల్ లీడ్ చేస్తున్నాం అన్న దాన్ని బట్టి కాజ్ అయి ఉంటుంది. ఒక్కసారి ఒకటి చేయడం వల్ల ప్రాబ్లం లేదు, మళ్ళీ లావ్ అయిపోయి వచ్చి మళ్ళీ ఇదే చేయించుకుంటా ఉంటారు చూసా, దెన్ ఇట్ విల్ కాజ్ ప్రాబ్లం. ఓకే, సో బెటర్ అక్కడ వరకు తెచ్చుకోకుండా ఒకసారి సరే వెళ్ళిపోయింది, మన చేతులు దాటి వెళ్ళిపోయింది అన్న దాన్ని చేసాము, చేసిన తర్వాత అప్పటి నుంచి అన్న కేర్ తీసుకోవడం స్టార్ట్ చేయాలి. ఓకే, అలా కాకోకుండా ఒక 70-80 ఆ మధ్యలో ఉన్న వాళ్ళకు క్రయోస్ అని చెప్పి ఇలా రకరకాల ట్రీట్మెంట్స్ ఉన్నాయి మన దగ్గర. ఈవెన్ వీ హ్యావ్ ద ట్రీట్మెంట్స్. అలాంటి దాంట్లో తగ్గించుకోవచ్చు. కొంతమందికి ఎలా అంటే ఒబిసిటీలో లావు పెరిగేటప్పుడు ఈవెన్గా పెరుగుతారు, కొంతమంది అన్ఈవెన్గా పెరుగుతారు చాలా మంది. అంటే ఇప్పుడు ఆడవాళ్ళు మీరు చూసి ఉంటారు, మనకు ఫస్ట్ చేతులు పెరిగిపోతుంది, థైస్ పెరిగిపోతుంది. సో అలా ఎక్కువగా పెరిగే వాళ్ళకు స్టమక్ పెరుగుతుంది. అలాంటి వాళ్ళకు గో ఫర్ క్రయో. సర్టన్ పార్ట్స్లో ఓన్లీ ఫ్యాట్ జమ అవుతుంది అన్నదాన్ని అది నాన్ సర్జికల్, సేఫర్ సైడ్. ఓకే, ఓకే, ఫస్ట్ సెషన్స్ ఉంటాయమ్మా ఇందులో? సెషన్స్ ఉంటాయి. ఓకే, సో వాళ్ళకి ఎంత డిపాజిట్స్ ఉన్నాయి, ఫ్యాట్ డిపాజిట్స్ అన్నదాన్ని చూసి వీ హ్యావ్ టు అనలైజ్ అండ్ దెన్ విల్ గివ్ యువర్ సెషన్స్. ఆ సెషన్స్ ప్రకారం రావాలి, డౌన్ టైం ఉంటుంది, దానికి తగ్గ కేర్స్ తీసుకోవాలి, చేయించుకుంటూ ఉంటే నార్మల్ అయిపోతుంది. ఓకే, కానీ నార్మల్ మళ్ళీ సేమ్ వే నార్మల్ అయిపోయిన తర్వాత దే హ్యావ్ టు మెయింటైన్. వన్స్ నార్మల్ అయిపోయింది కదా అని చెప్పేసి బిర్యానీ తింటుంటూ ఉంటే అవని పని అది. సో దే హ్యావ్ టు మెయింటైన్ దేర్ లైఫ్ స్టైల్స్ అగైన్. ఏ ట్రీట్మెంట్ అయినా సరే లైఫ్ స్టైల్ మెయింటైన్ చేసుకోవాలి. ఓకే, అది చాలా మందికి అదొక అంటే ఒక డౌట్ ఉంటుంది. ఏదో ఒక డైట్ ఫాలో అయిపోతారు, చక్కగా ఫాలో అయిపోయి తగ్గిపోతారు. ఒక వెయిట్ అనేది ఒక 10 కేజీలో 12 కేజీలో తగ్గగానే ఆ వెయిట్ తగ్గిపోయింది అని చెప్పేసి నార్మల్గా తినేసేస్తారు. కాకపోతే ఏంటంటే నార్మల్గా తినేసరికి వాళ్ళు నార్మల్గానే ఇంకా పెరిగిపోతారు. కాకపోతే ఆ ప్రోడక్ట్ని బ్లేమ్ చేస్తారు, అది యూజ్లెస్, నేను అది వాడాను అప్పుడు తగ్గాను మళ్ళీ పెరిగాను అని చెప్పేసి. జనరల్గా ఇలాంటివి ఏ ట్రీట్మెంట్లో అయినా కానీ ఉంటాయి కదా? ఉంటాయి, ఖచ్చితంగా ఉంటాయి. వాళ్ళు ఏంటి అంటే ఇప్పుడు మన జనాలకు కావాల్సింది మిరాకిల్గా ఏదో తగ్గిపోవాలి, మిరాకిల్గా అలాగే ఉండిపోవాలి, మనం ఏం చేయొద్దు, ఎక్సర్సైజ్ చేయొద్దు, డైట్స్ చేయొద్దు, ఏం చేయొద్దు, కానీ ఇలాగే ఉండిపోవాలని చాలా మంది మైండ్ సెట్ అలాగే ఉండిపోయి ఉంటుంది. చక్కగా తినేసేయాలి, నైట్ డిన్నర్ జంక్ అంతా తినాలి, పొద్దున్నే చూస్తే వెయిట్ మాత్రం పెరగకూడదు. అలా అవ్వదు కదా, ఏది చేసినా అది స్ట్రగుల్ ఉంది, దాన్ని మెయింటైన్ చేయాల్సినది. మేము ఎంత ఎఫర్ట్ పెట్టి చేస్తామో అంతే ఎఫర్ట్తో మీరు కూడా ఉండాలి.
ఓకే. ఉండి దాన్ని మెయింటైన్ చేయగలగాలి. లేదు మళ్ళీ నార్మల్ అయిపోయాం మళ్ళీ ఇదే ట్రీట్మెంట్ చేపిస్తూనే ఉంటామని అంటే అప్పుడు కాస్ అవుతాయి సైడ్ ఎఫెక్ట్స్ ఏమన్నాడు. ఒకే దాన్ని మనం పదే 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 చేయడం వల్ల మన బాడీ కూడా ఎంతవరకు తీసుకోగలుగుతుంది అది చూసుకోవాలి కదా. ఎస్. సో మీ దగ్గరకు వచ్చే పేషెంట్స్ ఇలా అంటే ఎలా ఉంటుంది మ్యామ్ జనరల్గా వాళ్ళ రివ్యూస్ ఎలా ఉంటాయి? వాళ్ళ రివ్యూస్ అంటే అదే నేను చెప్తున్నాను కదండి, ఏదైనా మ్యాజిక్ అయిపోవాలన్నట్లు ఎవరైనా ఉంటారు. ఎండ్ ఆఫ్ ద డే అదే చెప్తాము, ఏదైనా ఎక్స్పెక్టేషన్స్తో హైలీ ఎక్స్పెక్టేషన్స్తో వస్తారు. అదే హైలీ ఎక్స్పెక్టేషన్స్తో వెళ్ళొద్దు, మినిమల్తో రండి. అది ఎప్పుడు అంటే నేను అదే చెప్తా, ఒక 10 kgs 15 kgs ఎక్కువ ఉన్నారు అన్నప్పుడే కమ్ అండ్ ట్రీట్ ఇట్. అక్కడే చేసుకోండి, మీకు డైట్ ప్లాన్స్ ఇస్తాం. మీకు లేదు అన్ఈవెన్గా ఉన్నారు, చాలా మీ వల్ల అవ్వట్లేదు తగ్గడానికి అన్నదానికి మేము ట్రీట్మెంట్ చేస్తాం, తగ్గిస్తాం, దాన్ని వెళ్ళి మెయింటైన్ చేసుకోండి. ఓకే, అంతే. ఓకే, థ్యాంక్ యూ మ్యామ్. వెల్కమ్ అండి.